హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్సి. ఇప్పుడు మనమైతే పెద్ద వాటర్ బోట్ అనేది చేస్తున్నాం, బిగ్గెస్ట్ వాటర్ బోట్. అదే లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా, పెద్ద బోట్ చేయడానికని మోటార్ ఇంకా ఈఎస్సి తీసుకున్నాను కదా, వాటితో చేస్తున్నాం ఈ బోటు. వీడియోలో చూపిస్తున్న విధంగా అది చూపించిన సైజెస్లో అయితే మనం పీసులు అనేవి 4 పీసులు తీసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో చూపిస్తున్నట్టు మనం గమ్మింగ్ అనేది చేసుకోవాలి, పీసులు పెట్టేసుకొని. మనకి 2 వైపులు సపోర్ట్ ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు, నీట్గా అంటించేసుకోవచ్చు. అందుకని నేనైతే సపోర్ట్ పెట్టుకున్నాను. హీట్ గమ్ అయితే అదే గ్లూ గమ్ అయితే మనకి వేరంగా అతుక్కోదు, అంటే వేరంగానే అతుక్కుంటుంది, కాకపోతే వెంటనే ఫెవిక్విక్లా అతుక్కోదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ గమ్తో మనం ఫ్లెక్స్ గమ్తో అనేది మనం ఫస్ట్ అంటించేసుకోవాలి. అది వెంటనే అంటుకుంటుంది. ఆ తర్వాత మనం గ్లూ గమ్తో మనం ఫిల్అప్ చేసుకోవచ్చు. సూపర్గా ఈ విధంగా మనమైతే 90 డిగ్రీస్ బ్యాక్ సైడ్ ఉన్నది మాత్రం 90 డిగ్రీస్ ఇలా చూసుకొని నీట్గా అంటించేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో పీస్ అనేది మనం మధ్యలో ఉన్న పీస్ అనేది మనం అంటించేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనం సైజెస్ మనం చూసుకున్నాం కదా, ఏ సైజులో తీసుకున్నామో అదే ఆ విధంగా మార్క్ చేసుకొని సెంటర్లో పెట్టేసుకోవాలన్నమాట. మార్క్ చేసిన దానికి ఫ్లెక్స్ గమ్ అయితే ఏంటంటే వెంటనే అతుక్కుంటుంది ఫెవిక్విక్లా. సేమ్ ఇది కూడా అంతే. అది బ్యాక్ సైడ్ ఉన్నది 90 డిగ్రీస్ ఉండాలి కన్ఫామ్గా, సెంటర్లో ఉన్నది కన్ఫామ్గా ఖచ్చితంగా 90 డిగ్రీ ఉండాలని ఏం లేదు. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ అయితే నీట్గా అంటింగ్ చేసుకుందాం. అతుక్కున్నాగా ఇప్పుడు మనం గ్లూ గమ్తో మనం నీట్గా లేట్ అయినా పర్లేదు కాబట్టి నీట్గా అతికించేసుకోవచ్చు. అదే డైరెక్ట్ అయితే గ్లూ గమ్ అయితే మనం అది పెట్టిన వెంటనే అతుక్కోదు కాబట్టి మనం కాసేపు అలా పట్టుకుంటూ ఉండాలి. మనం ఇలా పట్టుకునే గ్యాప్లో ఏంటంటే చేంజెస్ వచ్చేస్తాయి, మారిపోతాయి అనమాట. పీసులు అటు ఇటు కదలడం గట్రా జరుగుతుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మనం పీసులని కింద ఉన్న పీసులు అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి ఉన్న పీసులు సేమ్ ఇవి కూడా అంతే, ఫ్లెక్స్ గమ్తో జస్ట్ నార్మల్గా ఫస్ట్ అతికించేసుకొని ఆ తర్వాత గ్లూ గమ్ అనేది మనం ఫిలప్ చేసుకోవాలి. మనం మొత్తం ఫ్లెక్స్ గమ్తో వాడినట్టయితే అతుక్కుంటుంది, కానీ కాకపోతే బోటు వాటర్లో పెట్టేటప్పుడు వాటర్ ఏదో కార్నర్లో నుంచి వాటర్ అయితే లీక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో గ్లూ గమ్ అయినట్టయితే మనకి వాటర్ లీక్ అనేది జరగదు మ్యాక్సిమం. మ్యాక్సిమం బేస్మెంట్ మొత్తం బోటు 80% కంప్లీట్ అయిపోయినట్టే. బోట్ బాడీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ప్రొపెల్లర్ అండ్ సాఫ్ట్ పెట్టుకోవడానికి హోల్ చేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ పెట్టుకోవడానికి హోల్ అనేది చేసుకోవాలి. ఈ సాఫ్ట్ నెక్స్ట్ ఈ ప్రొపెల్లర్ చూసుకున్నట్టయితే ఇవన్నీ ఓన్గా నేను చేసినవి, హోమ్ మేడే అవి. నెక్స్ట్ వీడియోలో అవి కూడా ఎలా చేయాలనేది, ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. చూపించగా మన లాస్ట్ వీడియోలో పెట్టిన విధంగా డీసీ మోటార్ 775 మోటార్, డీసీ మోటార్ అది. నీట్గా మన ప్రొపెల్లర్ ఏంటంటే అటు ఇటు మూవ్ అవ్వకుండా స్ట్రైట్ లైన్లో ఉండాలి. మళ్ళీ ప్రొపెల్లర్ ఏమైనా కొంచెం క్రాస్గా ఉంటే బోట్ అనేది స్టెబిలిటీగా స్ట్రైట్గా వెళ్ళకుండా క్రాస్గా వెళ్తుంది. మనం సాఫ్ట్ పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం నీట్గా చూసి పెట్టుకోవాలి. ఓకే, కప్లింగ్ అయితే టైట్ చేసేస్తాను. మోటార్కి సాఫ్ట్కి కప్లింగ్ ఉండాలి కాబట్టి ఆ కప్లింగ్ అనేది ఇప్పుడు టైట్ చేస్తాను. కప్లింగ్ టైట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్ట్రైట్గా చూసుకొని గమ్ చేసుకోవాలి. సాఫ్ట్ అయితే మాత్రం స్ట్రైట్గా ఉండాలి. గమ్ అయితే ఫుల్గా వేసుకోవాలి సాఫ్ట్కి బేస్మెంట్లో.
ఎందుకంటే ఇక్కడ హోల్ చేసి ఉంటాం కాబట్టి హోల్ కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ ఇదంతా ఫిల్అప్ చేస్తూ కొంచెం గమ్ అయితే ఎక్కువగానే వేసుకోవాలి మనం. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫుల్గా గమ్ అయితే చేసుకోవాలి. సపోర్ట్ కూడా ఫుల్గా ఇచ్చుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎందుకంటే మోటార్ కొంచెం పెద్ద కాబట్టి ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉన్నట్టయితే వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది. వైబ్రేషన్ ఎక్కువ వచ్చి మొత్తం లూజ్ అయిపోయి ఊడిపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా జరగకూడదంటే మనం గమ్మింగ్ అనేది ఫుల్గా వేసుకొని సపోర్ట్ ఫుల్గా ఇచ్చుకోవాలి సాఫ్ట్కి. మనం కప్లింగ్ ఎక్కడైతే ఇచ్చుంటామో అక్కడ అనేది ఫుల్గా సపోర్ట్ ఇచ్చుకున్నట్టయితే మనకి వైబ్రేషన్ అనేది తక్కువ అవుతుంది, తక్కువ ఆగిపోద్ది వైబ్రేషను. మనం ఓన్లీ బేస్మెంట్లో వేసి మనం కప్లింగ్ ఇచ్చిన దగ్గర అనేది గమ్మింగ్ అనేది మనం చేయకపోయామనుకో, సపోర్ట్ ఇవ్వకపోయామనుకో వైబ్రేషన్ అనేది వస్తుంది. ఆ విధంగా వైబ్రేషన్ వస్తూ ఎలాగో మరి స్పీడ్లో ఉంటుంది కాబట్టి, హై స్పీడ్లో ఉంటుంది కాబట్టి మొత్తం కదిలిపోయి లూజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. లాస్ట్ వీడియోలో బుక్ చేసాం కదా 480 amps ఈఎస్సి, ఇదే ఈఎస్సి. ఇక చూసారుగా, ఇంతకు ముందు కూడా పెట్టాను రడ్డర్, పీవీసీ పైపులతో చేసాంగా, అదే రడ్డర్ ఇది. నేనైతే ఫస్ట్ ఈ బోటుకి వాడాను, మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలకి చాలా వరకు వాడతాను. అల్యూమినియంతో కూడా కొత్త రడ్డర్ ఒకటి చేస్తాను, అది కూడా వీడియో పెడతాను. మనమైతే ఇప్పుడు ఈఎస్ఐ బట్టి గమ్ చేసుకొని అతికించేసుకోవాలి. ఓకే, నీట్గా అతుక్కుంది. ఓకే, చూసారు కదండి, కూలింగ్ ప్యాడ్ కూడా ఉంది, వీడియోలో చూపించాం కదా లాస్ట్. ఈఎస్సికి నెక్స్ట్ మోటార్కి అనేది మనం కనెక్ట్ చేసుకోవాలి. డైరెక్షన్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది క్లాక్ వైజ్లో ఉందో యాంటీ క్లాక్ వైజ్లో ఉందో చూసుకొని మనం అది కనెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాటరీ బేస్మెంట్ అనమాట, బ్యాటరీని పెట్టుకోవడానికి. ఇది బ్యాటరీ మ్యాక్సిమం బ్యాక్ సైడ్ పెట్టుకుంటే, ఎందుకంటే మోటార్ అనేది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, అది ఎలాగో సెంటర్లోకి వచ్చింది కాబట్టి బ్యాటరీ బ్యాక్ సైడ్ ఉన్నట్టయితే బోటు ప్రొపెల్లర్ అనేది వాటర్లో కొంచెం డిప్ అవుద్ది, మునుగుద్ది అనమాట. నీటిలో మునిగితే అప్పుడు ప్రొపెల్లర్కి స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది కాబట్టి బోట్ కొంచెం ఫాస్ట్గా ముందుకు మూవ్ అవ్వడం అవుతుంది. లేదంటే వాటర్ వెనక్కి చల్లుకుంటూ అక్కడే ప్రొపెల్లర్ తిరుగుతూ బోట్ ముందుకు వెళ్ళదు. సో బ్యాటరీ అనేది మ్యాక్సిమం బ్యాక్ సైడ్ పెట్టుకోవడమే మంచిది. ఓకే, వీడియోలో చూపిస్తున్న విధంగా రడ్డర్ అయితే ఫిట్ చేసేసుకున్నాను నేను. ఈ విధంగా రడ్డర్ ఫిట్ చేసుకోవాలి. ఆ రబ్బర్ ఫ్లెక్సిబుల్ పైప్ వచ్చేసి మనకి బోటు వెళ్ళేటప్పుడు వాటర్ లోపలికి వెళ్ళకుండా, ఎందుకంటే మనం రడ్డర్కి మనం రాడ్ పెడతాం కదా, ఆ రాడ్కి పెట్టే హోల్లోంచి వాటర్ లోపలికి వెళ్ళకుండా ఆ రబ్బర్ పైప్ అనేది పెట్టేసుకోవాలి, ఫ్లెక్సిబుల్ పైపు. ఓకే, ఇది ఇప్పుడు అటాచ్ చేసుకుందాం. ఇది ఇంకా పెట్టి చూపిస్తాను. ఓకే, దీనికి ఈ సర్వో మోటార్కి హోల్స్ చిన్న ఉంటాయి కాబట్టి మనం దానికి సరిపడా సైజ్ ఉన్నది చిన్న పీస్ ఒకటి కట్ చేసుకొని, సేమ్ ఇంతకుముందు వీడియోలు చూపించే ఉంటాను కదా, ఆ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఎల్ షేప్లో బెండ్ చేసుకోవాలి. ఈ విధంగా దానికి సరిపడా చిన్న ముక్కను కట్ చేసుకొని సరిపోద్ది అన్నమాట. సర్వో మోటార్కి అటాచ్ చేసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్క అనేది కట్ చేసుకొని మనం రడ్డర్కి అటాచ్ చేసిన రాడ్కి అనేది మనం నార్మల్గా ఇప్పుడు మిషన్ దారం ఉంటాయి కదా, వాళ్ళు బట్టలు కుట్టే దారాలు, దాంతో నీట్గా కట్టేసుకోవాలన్నమాట. ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్టేసుకొని దానికి సేమ్ మనం గమ్ వేసేసుకోవాలి. ఫ్లెక్స్ గమ్ పెట్టాం కదా, ఆ గమ్ ఫ్లెక్స్ గమ్ పెట్టేసి పైప్లో మనం పెట్టేసుకోవాలి నీట్గా. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే సర్వో మోటార్ అని మనం ఫిట్ చేసుకోవాలి. ఎలాగో దారం దగ్గరగా చుట్టూ ఉన్నాం కాబట్టి దానికి పెద్దగా గమ్ ఎక్కువేం అవసరం ఉండదు, 1 డ్రాప్ వేస్తే చాలు, చాలా ఎక్కువైపోద్ది. ఇప్పుడు మనం సర్వో మోటార్ అనేది చూసి కరెక్ట్గా, అంటే దానికి ఏ డిస్టెన్స్లో పెడితే సరిపోద్ది అనేది చూసుకొని ఆ డిస్టెన్స్లో పీస్ అనేది తీసుకున్నాను నేను.
అలాగే మీరు చేసేటప్పుడు కూడా ఏ డిస్టెన్స్ అయితే సరిపోదో ఆ డిస్టెన్స్కి మనం బేస్మెంట్కి పీస్ అనేది ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే అలానే కట్ చేసి పెట్టుకున్నా, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బ్యాటరీ అనేది మనం బేస్మెంట్లో పెడదాం. ఇప్పుడు బ్యాటరీ ఫిట్ చేసుకోవడానికి మామూలు గమ్ వేసినట్టయితే స్పీడ్లో ఊడిపోవడం అనేది గట్రా అవుతుంది. అదే మనం ఇలా రబ్బర్ బ్యాండ్స్ కానీ పెట్టుకున్నామంటే ఊడిపోవడం అనే బ్యాటరీ బయటికి రావడం అనేది జరగదు. మళ్ళీ మనం తీసేంత వరకు బ్యాటరీ సేమ్ ఎక్కడ పెడతాం అక్కడే ఉంటుంది. సో మనం మ్యాక్సిమం ఇలా రబ్బర్ బ్యాండ్తో పెట్టేసుకుంటేనే, లేదంటే 2-in-1 టేప్ పెట్టినా సరే ఒక్కోసారి ఊడిపోతుంటుంది. బెటర్ ఆప్షన్ ఏదైనా ఉందంటే మనకి రబ్బర్ బ్యాండ్లే, వీటితో పెట్టుకోవడమే బాగుంటుంది. ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం రిసీవర్కి అనేది మనం కనెక్ట్ చేసుకోవాలి. ఈఎస్సీకి ఉన్నది కేబుల్ వచ్చేసి ఛానల్ నెంబర్ 3లో పెట్టేసుకోవాలి. అలాగే రడ్డర్కి ఉన్నది ఛానల్ నెంబర్ 1లో పెట్టేసుకోవాలి. ఓకే, ఛానల్ నెంబర్ 1లో పెట్టుకోవాలి. ఓకే, నీట్గా క్యాప్ పెట్టేద్దాం. బాక్స్లో పెట్టుకోవడం మనకి సేఫ్టీ అనమాట. ఎందుకంటే ఒకవేళ వాటర్ లీకేజ్ అయినా సరే, ఒకవేళ బోట్ ఏమైనా బాల్తో పడినా సరే అంత వేరంగా రిసీవర్ అనేది వాటర్లో తడవకుండా ఉండడానికి మ్యాక్సిమం ఈఎస్సీ వాటర్ ప్రూఫే. బ్యాటరీ వాటర్లో తడిసినా పెద్దగా డ్యామేజ్ ఏమవ్వదు. సర్వో మోటార్ అంతే, అది కూడా పెద్దగా డ్యామేజ్ అవ్వదు. కానీ రిసీవర్ అయితే వేరంగా పోతుంది, కాలిపోద్ది. అందుకని మనం రిసీవర్ అనేది కొంచెం నీట్గా చూసేసుకోవాలి. యాంటీనాలు అయితే లోపల కదలకుండా, ఒకవేళ కదిలినట్టయితే ఆ కపిలర్లోకి వెళ్ళిపోవడం గట్రా జరుగుతుంది. అందుకనేసి వాటికి గమ్ వేసేసుకున్నాను. స్విచ్ కూడా కొంచెం గమ్మేసి అంటించాను. మ్యాక్సిమం అది ఉండకపోవచ్చు, బట్ అంటించడం అనేది ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి అంటించాను. ఓకే, ఇప్పుడు వరకు అయితే ఓకే. ఇప్పుడు చూద్దాం. ఈఎస్సీ 480 amps ఈఎస్సీ ఏంటంటే మనం కనెక్ట్ చేసిన తర్వాతే ఈఎస్సీ ఆన్ చేయాలి. సేమ్ యాజ్ ఓకే. ఇప్పుడు వరకు అయితే ఓకే అయింది. ప్రొపెల్లర్ తిరిగింది, ఓకే. రడ్డర్ కూడా ఓకే. ఇప్పుడు పైన క్యాప్ అనేది చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు ప్రొపెల్లర్ ఎలా తిరుగుతుంది. ప్రొపెల్లర్ తిరిగింది, రడ్డర్ కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం పైన క్యాప్ అనేది చేసుకుందాం. ఓకే, చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా బోటుకి సరిపడా పీస్. ఇంకా బయటికి కొంచెం ఎక్స్ట్రా, ఎందుకంటే ప్రొపెల్లర్ నుంచి వచ్చే వాటర్ ఏంటంటే బోట్ పైన పడకుండా ఉండడానికని కొంచెం పీస్ అనేది 20 mm కానీ 30 mm కానీ కొంచెం ఎక్స్ట్రా బయటికి పెట్టామంటే వాటర్, ప్రొపెల్లర్ నుంచి తుల్లే వాటర్ ఏంటంటే ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ తగిలి కింద పడిపోద్ది మ్యాక్సిమం, బయటికి అంటే పైకి రాకుండా. అందుకని నేనైతే పెట్టుకున్నాను. మీ కంఫర్ట్, మీకు నచ్చితే పెడతారు, లేదంటే లేదు. పైన క్యాప్ అయింది. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది కనెక్ట్ చేసుకొని డిస్కనెక్ట్ చేయడానికి మనకి స్పేస్ ఉండదు కాబట్టి పైన క్యాప్లు అనేది తయారు చేసుకోవాలి. ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్వేర్ టైప్లో మార్కింగ్ చేసుకొని నీట్గా కరెక్ట్గా అటు ఇటు ఏమైనా బెండ్ కాకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పైన క్యాప్ చేస్తాం కాబట్టి ఇదే పీస్ క్యాప్ కూడా వాడవచ్చు. అలాగే మనకు క్లియర్గా ఉంటుంది, నీట్గా ఫిట్ అవుతుంది. తేడా ఏమైనా అయితే మళ్ళీ ఫిట్ అవ్వకపోవడం గట్రా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు క్యాప్ పెట్టడానికని మనకి దానికి సపోర్టెడ్గా ఉండాలి కాబట్టి 4 వైపులకి 4 పీసులు, చిన్న పీసులు అనేవి తీసుకోవాలి. 4 అంటించేసుకోవాలి. ఇవి మ్యాక్సిమం ఫ్లెక్స్ గమ్ముతోనే అంటించేసుకుంటే గట్టిగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ వాటర్లో ఉండవు కాబట్టి వీటి గ్లూ గమ్ వాడకపోయినా పర్లేదు.
వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్లో అయితే మనం నీట్గా అతికించేసుకోవాలి. ఇదిగో 4 వైపులు అతికించేసుకున్నాను నేనైతే. ఇప్పుడు దీనిపై క్యాప్ సేమ్ యాజ్గా దానిపైన పెట్టి 4 వైపులు ఒక పీస్కి అవుట్ సైడ్ నుంచి అంటించామంటే ఇక ఈ విధంగా క్యాప్ అనేది తయారవుతుంది అన్నమాట. క్యాప్ చేసే ముందు మనం క్యాప్కి డైరెక్షన్ అయితే మనం ఇచ్చుకోవాలి, ఎందుకంటే అయిన తర్వాత అటువైపు నుంచి ఇటువైపు నుంచి అటు పెడితే క్యాప్ మళ్ళీ ఫిట్ అవ్వకపోవడం గట్రా అవుతుంది. కాబట్టి చేసే ముందే మనం ఒక డైరెక్షన్ సింబల్ అనేది వేసుకుంటే పెట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. మనం అటు ఇటు తిప్పి పెట్టాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ కాకుండా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు క్యాప్. ఓకే, బోట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు రైడింగ్కి వెళ్దాం. రెయ్యమని. ఓకే, రై మనం వెళ్తుంది బోటు. నెక్స్ట్ ఫిషింగ్ బోట్ చేస్తాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ప్రోత్సహించి ఇలాంటి వీడియోలు ఎన్నో చేసే విధంగా ప్రోత్సహించి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేసి పెడతాను. నెక్స్ట్ ఫ్లైట్ వీడియోలు చాలా రోజులైంది పెట్టి, ఫ్లైట్ వీడియోలు కూడా పెడతాను. మళ్ళీ ఏరోప్లేన్ వీడియోలు కూడా చేస్తాను మళ్ళీ అవి కూడాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. జై హింద్.